మామిడి సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బయ్యాల సెల్లర్ మీట్ ఏర్పాటైంది. ఏలూరు జిల్లా నూజివేడిలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. మామిడి సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత సీజన్కు సంబంధించి కాయలకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. రైతు ఎక్స్పోర్టర్స్ రైతు సమస్యల గురించి ఒక సమావేశానికి మేము రావడం జరిగింది. అయితే ఈరోజు నూజివేడ్లో చూసుకుంటే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా మన మ్యాంగో నిలిచిన సందర్భాలు మనం చూసాం. అయితే ఈరోజు చూసుకుంటే మ్యాంగో ఒక మ్యూజియంలో రాబోయే రోజుల్లో ఒక మ్యూజియంలోనే మ్యాంగోని చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రకమైన పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే రైతు ఎన్ని స్ప్రేలు చేసినా కానీ నాణ్యత లోపించడం వల్ల ప్రధానమైన సమస్యగా మారింది. ఈరోజు ట్రిప్స్ అనేవి అరికట్టే పరిస్థితుల్లో రైతులు చాలా రూపాయలు వెచ్చించి నష్టపోతున్న దాఖలాలు. అదేవిధంగా ఇప్పుడు అనేక కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు డబ్బులు దండుకోవడానికి రైతులు మోసం చేసి కల్తారనే ఒక జీన్ మాడిఫైడ్ మందుని కనిపెట్టి కల్తార్ని తెచ్చింది. ఆ కల్తార్ని కూడా బ్యాన్ చేయాలని కోరుతున్నాం. కల్తార్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి త్వరగా ఫ్రూట్ వస్తుంది. అందువల్ల ఫస్ట్ రైతు అనేది 200 గ్రాములు 100 గ్రాములకే మ్యాంగోను కోసి అమ్ముతున్నారు. కల్తార్ కొట్టిన వ్యక్తులు ఏదైతే రైతులు ఉన్నారో లాస్ట్ దశలో మ్యాంగో రావడం వల్ల మార్కెట్ చాలా ఇబ్బందులుగా ఉంది. అంటే 2 రకాలుగా ఇబ్బందులు పడుతుంది. గత 40 సంవత్సరాల నుంచి మామిడి వ్యాపారంలో ఉన్నాను, రైతుగాను ఉన్నాను. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆమ్చూర్ని తయారు చేసే వ్యవస్థ ఇక్కడ లేకపోవటం అనేది మామిడి రైతాంగం దౌర్భాగ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. మామిడి నమ్ముకున్నాడికి తినటానికి కూడు లేదు. ఈ సంవత్సరం ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి ఖరీదైన మందులు స్ప్రే చేయమని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. చేసే శక్తి రైతాంగానికి లేదు. రైతు కూలబడిపోయాడు. మామిడిలో గత కొన్నేళ్లుగా అందుబాటులోకి వచ్చిన కవర్లు తొడిగే విధానం రైతులకు వరంగా మారింది. ఈ విధానంలో కాయల నాణ్యత పెరగడంతో పాటు రైతులకు గరిష్ట ధరలు లభిస్తున్నాయంటూ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కవర్లు కట్టిన కాయలను రైతుల వద్ద నుంచి అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఎగుమతి జరిపే ప్రాసెసింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. యాక్చువల్లీ మనం 2020లో ప్యాక్ హౌస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన నూజివేడ్ ఏరియా నుంచి మనం చిన్న రసాలు తీసుకుని యూఎస్ మార్కెట్కి పంపిస్తుంటాము. మన ప్యాక్ హౌస్ వచ్చి ఎన్పిపిఓ అండ్ ఎపడా రికగ్నైజ్డ్ ప్యాక్ హౌస్. నెక్స్ట్ ఒలోపాడ్ ఏరియా అండ్ నూజివేడ్ వచ్చేసి బంగినపల్లి వెరైటీ అండ్ చిన్న రసాలు, చెరుకు రసాలని మనం తీసుకుని పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు కవర్లు కట్టి మంగు మచ్చ లేకోకుండా అండ్ ఫ్రూట్ ఫ్లై నుంచి కాపాడుతుంది కాబట్టి వీటికి మంచి ధర ఇవ్వడం కూడా జరుగుతుంది. కవర్లు కట్టిన ఫ్రూట్కి మన ప్యాక్ హౌస్ నుంచి రైతుకి మార్కెట్లో 20 నుంచి 30 వేలే ఒక టన్ను ఉంటే మనం ₹1,00,000 వరకు కూడా పే చేయడం జరుగుతుంది. వాళ్ళు కానీ ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేసుకున్న వాళ్ళంటే కూడా మన దగ్గర మన యూనిట్లోంచి ప్రాసెస్ చేసుకుని వాళ్ళకి పంపించుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. జూలై 15 వరకు మనం ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తాం. 90 డేస్ కంటిన్యూస్ స్టార్ట్ అవుతుంది. గత సంవత్సరం సంక్షోభం నుంచి బయటపడ్డామని అనుకున్నాం కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడేట్టుగా ఉన్నది. దిగుబడి కూడా ఏం పెద్దగా తగ్గేటట్టు లేదు. 10% తగ్గినా కూడా ధరలపైన ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది. ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ఈ సదస్సు ద్వారా మామిడి రైతులు నేరుగా ఎగుమతిదారులతో అనుసంధానమయ్యే అవకాశంతో పాటు మధ్య దళారీ లేకుండా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు.